హలో డియర్ ఇన్వెస్టర్, వెల్కమ్ బ్యాక్ టు త్రినాథ్ రియల్ ఎస్టేట్. ఈ రోజు మనం ఫ్యూచర్ సిటీ పరిస్థితి ఏంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ ఫ్యూచర్ సిటీ అనేది తెలంగాణకి మరొక యాడెడ్ అడ్వాంటేజ్ కానుంది. అసలు ఉన్న సిటీలోనే సరిగ్గా అన్ని వసతులు లేవు, ఇంకా ఫ్యూచర్ సిటీ పరిస్థితి ఏంటి అనుకుంటున్నారా? అసలు ఈ ఫ్యూచర్ సిటీ వస్తుందా రాదా, వస్తే అసలు ఏమేమి వస్తాయి, వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటది అన్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. హైదరాబాద్ గ్రోత్ గత 50 years గా చాలా జరిగింది. ఇప్పటి వరకు జరిగింది 10 to 20% మాత్రమే. కానీ ఇంకా జరగాల్సిన డెవలప్మెంట్ చాలా ఉంది. ఇప్పటి వరకు మనకి 3 cities ఉన్నాయి: హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది 4th సిటీ, నెట్ జీరో సిటీ, ఫ్యూచర్ సిటీ ఆఫ్ తెలంగాణ. ఇది కరెక్ట్ గా ఎక్కడ వస్తుందంటే శ్రీశైలం హైవేకి వస్తుంది. ఈ హైవేలో బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఫార్మా సిటీ కోసం పూల్ చేసిన ల్యాండ్స్ లో అయితే ఈ ఫ్యూచర్ సిటీ వస్తుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో టోటల్ ప్రపోజ్డ్ 19,300 acres లో ఫార్మా సిటీ కోసం ప్లాన్ చేశారు. అందులో 14,000 acres ఆల్రెడీ పూల్ కూడా చేశారు. ఈ ల్యాండ్స్ లోనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీకి ప్లాన్ చేశారు. ఈ 14,000 acres లో చాలా విలేజెస్ ఉన్నాయి. కందుకూరు, మీర్ఖాన్పేట, ముచ్చెర్ల, యాచారం, కర్తాల్ మండలం వరకు ఉన్నాయి. అసలు ఇందులో ఏం రాబోతున్నాయి అంటే స్కిల్ యూనివర్సిటీ, ఏఐ సిటీ, హెల్త్ సిటీ, వరల్డ్ క్లాస్ స్టేడియం, స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అండ్ మెడికల్ టూరిజం హబ్ అండ్ సాఫ్ట్వేర్ అండ్ ఫార్మా సంబంధించినవన్నీ ఇందులో వస్తున్నాయి. అసలు ఈ ఫ్యూచర్ సిటీలో ఏమేమి వస్తున్నాయో నా మాటలోనే కాదు, మన సీఎం రేవంత్ రెడ్డి గారి మాటల్లో కూడా ఒకసారి విందాం. మహేశ్వరం ప్రాంతంలో ఏదైతే 25,000 ఎకరాల భూసేకరణ జరిగిందో, మొత్తం ఐటీ ఫార్మా కంపెనీలు పెడితే మన ప్రాంతం అంతా కలుషితం అవుతుందన్న ఆలోచనతోని అక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లాలని, అక్కడ యూనివర్సిటీలు పెట్టాలని, అక్కడ ఐటీ కంపెనీలను పెట్టాలని, అక్కడ పెట్టే ఫార్మా కంపెనీలలో కూడా పొల్యూషన్ లేకుండా ఓన్లీ టాబ్లెట్స్ తయారు చేసే కొంత భాగమే ఇవ్వాలని, ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలను తీసుకురావాలని, బ్యాటరీలను తయారు చేసే పరిశ్రమలను తీసుకురావాలని, అక్కడనే స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టాలని, అక్కడనే మెడికల్ హెల్త్ హబ్ క్రియేట్ చేసి మెడికల్ టూరిజంలో ప్రపంచంలో నుంచి ఎవరికి ఏ వైద్యం కావాలన్నా మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మన రంగారెడ్డి జిల్లాలో ఒక మెడికల్ టూరిజంని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని ప్రణాళికలన్నీ మా మిత్రుడు ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే August 1, 2024 స్కిల్ యూనివర్సిటీకి ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు రేవంత్ రెడ్డి గారు. దీనికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది, కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. మెట్రో కూడా ఫ్యూచర్ సిటీ వరకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి 40 kilometers ప్లాన్ చేశారు. యాక్చువల్ గా ఇది phase 3లో ఉన్న ప్రపోజల్ ని phase 2లోకి చేంజ్ చేశారు. అంటే ఈ ఫ్యూచర్ సిటీకి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా ఉంది. మనకు ఫ్యూచర్ సిటీలో వచ్చే ఎంఎన్సీ కంపెనీస్ అన్ని కూడా ఎయిర్పోర్ట్ యాక్సెస్ చూసుకునే వస్తాయి. ఫ్యూచర్ సిటీ వస్తుందా రాదా అనే వాళ్ళకి ఒకటే సమాధానం, అక్కడ ఫ్యూచర్ సిటీ వచ్చినా లేక వేరే ఏ సిటీ వచ్చినా గవర్నమెంట్ దగ్గర ఎయిర్పోర్ట్ బేస్డ్ గా ఇంత ల్యాండ్ ఏ హైవేకి లేదు. ఈ ఒక్కటి చాలు, ఏ గవర్నమెంట్ ఉన్నా డెవలప్మెంట్ అక్కడే జరుగుతుంది అని. సో డిలే చేయకుండా మీ నెక్స్ట్ జనరేషన్ ఫ్యూచర్ కోసం ఫ్యూచర్ సిటీ దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇవన్నీ రేపో ఎల్లుండో పూర్తయిపోతాయని మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, అన్ని వచ్చే వరకు ఇప్పుడున్న తక్కువ ప్రైజింగ్ లో అయితే మీకు దొరకవు. సో మీరు చిన్న బడ్జెట్ లో ఇన్వెస్ట్ చేస్తారో లేక పెద్ద బడ్జెట్ లో ఇన్వెస్ట్ చేస్తారో అది మీ ఇష్టం. మీకు ఫ్యూచర్ సిటీ సరౌండింగ్స్ లో ఏ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నా ఖచ్చితంగా కింద ఉన్న నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని జెన్యూన్ ప్రాపర్టీ కోసం ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చూపించే బాధ్యత. ఫ్యూచర్ సిటీలో వచ్చే డెవలప్మెంట్స్ గురించి ఇన్ డీటెయిల్ గా ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.